అందరికీ నమస్తే అండి. మన దగ్గరికి ఒక బోర్వెల్ బండి వచ్చింది. ఆ బండి వచ్చేసి ఆ వెహికల్ వచ్చేసి ఓవర్ స్మోక్ వచ్చేసి లెగ్ అయిపోతుంది. అంటే లోడ్ తీసుకోవట్లేదు. రాగానే స్టార్ట్ చేసి చూసాము, అది ఓవర్ స్మోక్ వస్తుంది. ఈ ఎయిర్ ఫిల్టర్ పైపు మీకు అంతకుముందు చెప్తా ఉన్న, ఎయిర్ ఫిల్టర్ విషయంలో చాలా క్లియర్గా ఉండాలి, కేర్గా ఉండాలని ఆ పైప్కి పుత్తూరు కట్లు కట్టారు. దానికి ఆ హోల్ పడి దాంట్లోంచి డస్ట్ ఎంట్రీ అయింది. హెడ్ సిట్స్ అన్నీ బాగా ఎక్కువగా ఘోరంగా అరిగిపోయినాయి. సిట్స్ చూస్తున్నారు కదా, బాగా పల్సగా అయిపోయినాయి. అది వాల్స్ డౌన్ అయిపోయినాయి. హెడ్ సిట్స్ వాల్స్ డౌన్ అయిపోయి హెడ్ పనికి రాలేదంటే వాల్ వచ్చేసి హెడ్ మీద ట్యాంపింగ్ జరిగింది. మొత్తం అన్నీ ఒకటవుతే ఆ హెడ్కి కింద ఉన్న బేస్ డ్యామేజ్ అయింది. ఆ హెడ్ పనికి రాలేదు, హెడ్ మారుస్తున్నాము. తర్వాత ఈ డస్ట్ ఎంట్రీ అయ్యి లైనర్స్ కూడా అరిగిపోయినాయి. పిస్టన్స్, రింగ్స్, లైనర్స్, టర్బో కూడా ప్లే వచ్చింది. డస్ట్ వెళ్ళినప్పుడు టర్బో కూడా ప్లే వచ్చేస్తుందండి. ఆ టర్బో కిందకి బైక్ షేక్ ఉంది. ఫ్యాన్ కూడా డ్యామేజ్ అయింది. టర్బో, ఈ మెయిన్ బేరింగ్లు, కనెక్టింగ్ బేరింగ్లు కూడా అరిగినాయి. పిస్టన్లు అయితే బాగా రబ్ అయిపోయినాయి. డస్ట్ ఎంట్రీ పిస్టన్ టాప్ మీద చూస్తున్నారు కదా, ఆ కలరు అది డస్ట్ అనమాట. మొత్తం సరే క్రాంక్ అయితే బాగుంది. ఇది లైనర్లు కూడా చూసారు కదండి, ఆ లైనర్ కూడా డ్యామేజ్ అయిపోయింది బాగా. అంటే వాటర్ ఫార్మేషన్ అయ్యి ఈ రిగ్ బండి ఆపినప్పుడు వాటర్ ఏమన్నా ఎయిర్ ఫిల్టర్ నుంచి లోపలికి వెళ్తుందని చూసుకోవాలి. ఆ వాటర్ ఒక్కోసారి వాళ్ళకి వర్క్ లేనప్పుడు ఆ వాటర్ స్టాకేజ్ ఉండి అలాగా అయిపోద్ది. సరే లైనర్స్ మార్చాము. తర్వాత ఆ హోల్ నుంచి వాటర్ పోయింది, దానికి డమ్మీ చేసాము. డమ్మీ చేసి లైనర్స్, మెయిన్ బేరింగ్లు, కనెక్టింగ్ బేరింగ్లు అన్నీ వేసాము. బండి రెడీ అవ్వస్తుంది. ఏదైనా కూడా ఈ ఎయిర్ ఫిల్టర్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, 10 మందికి షేర్ చేయండి. మళ్ళీ మంచి మంచి వీడియోలు చేసుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్.